విప్ ఆర్ ది వర్షిప్ ఎలా ఉంటుందంటే, ద వర్షిప్ షుడ్ రీప్లేస్ విప్ ఆర్ విప్ షుడ్ రీప్లేస్ వర్షిప్. యేసుప్రభుల వారు మరి ఆ యొక్క మరి టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఆయన నామములో, ఆయన సన్నిధిలో మరి చాలా చూస్తాడనమాట. కరప్షన్ జరుగుతుందని చూసి మనీ ఎక్స్చేంజెస్ని వాళ్ళని చూస్తున్నప్పుడు ఆయనకి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు ఆయన మరి వెంటనే, అంటే ఇంపల్సివ్ యాంగర్ ఏం చేస్తున్నాడంటే రియాక్ట్ అవుతుంది వెంటనే కదా. అలా రియాక్ట్ అవ్వకుండా ఆయన మరి ఆ విప్ని దాన్ని తయారు చేసుకొని ఆయన అంటే వాళ్ళందరినీ చోజన్ ఈ ఎపిసోడ్ని మేము థియేటర్లో చూసాం. అందులో అన్నిటికంటే నచ్చింది నాకు ఇది అనమాట, హౌ హీ క్లెన్సెస్ హిస్ టెంపుల్. అక్కడ కరప్షన్ చేస్తుంటే వాళ్ళని చూసి ఆయనకి కోపం వస్తుంది. రావాల్సిన టైంలో కోపం రాకపోవడం కూడా తప్పే. యూ కెన్ బీ యాంగ్రీ బట్ అట్ ద సేమ్ టైం డూ నాట్ సిన్ అని అంటున్నాడు. అంటే ఆయన కోపపడడానికి మనకు అవకాశం ఇస్తున్నాడు. బట్ అది పాపం ఎప్పుడవుతుందని అంటే మన యొక్క ఓన్ ఇంటెన్షన్స్ ద్వారా, మన యొక్క ఓన్ ప్రిఫరెన్సెస్ని బట్టి మనం కోపపడినప్పుడు అది దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. ఆయన ఏం చేస్తున్నాడంటే మరి అక్కడ కరప్షన్ చేస్తున్నటువంటి వాళ్ళని చూసి ఆయన అంటున్నాడు, వాళ్ళకి బుద్ధి చెప్తున్నాడు, మీరు నా యొక్క తండ్రి యొక్క ఈ యొక్క ప్లేస్ని మీరు బిజినెస్ ప్లేస్గా చేసేసారు, కరప్టెడ్ ప్లేస్గా చేశారు అని చెప్పేసి ఆయన కొరడా తీసుకొని కొడుతున్నాడు. అందరిని కొట్టాడు కదా. కొరడా తీసుకుని అందరిని కొట్టాడా? ఎవ్వరిని కొట్టలేదు. ఆయన మనిషిని ఎప్పుడూ కొట్టలేదు. మనిషి మీద ఒక్క దెబ్బ కూడా పడలేదు. మరి దేన్ని కొట్టాడు? వాళ్ళ యొక్క బిజినెస్ని కొట్టాడు. వాళ్ళ యొక్క టేబుల్స్ని హీ జస్ట్ టర్న్ దెమ్. ఆయన యొక్క కోపం అంతా దేని మీద ఉందనంటే వాళ్ళ యొక్క కరప్టెడ్ బిజినెస్ మీద ఉంది. ఆయన అందుకని దానిని అప్సైడ్ డౌన్ చేసేసాడు. ఎంత కోపం వచ్చేసిందనంటే, నా యొక్క తండ్రి యొక్క ఈ సన్నిధిలో మీరు ఇలాంటి బిజినెస్ చేస్తారా అని చెప్పి ఆయన కోప్పడుతూ మాట్లాడుతున్నాడు. ఒక అబ్బాయి యేసుప్రభుల వారిని ఇంటికి పిలిచాడంట. ప్రభు వచ్చాడు. అన్ని రూమ్స్ తిరుగుతున్నాడంట ప్రభు, కానీ ఒక్క రూమ్ మట్టుకు లాక్ చేసిందంట. ప్రభు అన్నాడు, ఐ కెనాట్ ఎంజాయ్ వెన్ యూ హ్యావ్ సమ్ క్లోజ్డ్ రూమ్స్, కెన్ యూ ఓపెన్ దిస్ ఆల్సో ఫర్ మీ అని అన్నాడంట. అంటే వద్దు ప్రభు, అక్కడంతా దుమ్ము ధూళి అంతా ఉంది, అక్కడంతా నువ్వు చూడలేనటువంటివన్నీ ఉన్నాయి, వద్దు నువ్వు వెళ్ళొద్దు అని అన్నాడు. లేదు ఐ వాంట్ టు సీ దట్ రూమ్ ఆల్సో అని చెప్పేసి అన్నప్పుడు ఆయన మరి చాలా ఫోర్స్ చేసినప్పుడు ఆ లాక్ ఓపెన్ చేసి తీసుకెళ్తాడు క్రైస్ట్ని. తీసుకెళ్తే అక్కడ చూస్తే అంతా కూడా చెత్తనే ఉంది. అలాంటి దాన్ని చూసి ఇప్పుడు ఏం చేశాడు ప్రభు అని అంటే, ఏం చేస్తాడు? కొరడా పెట్టి కొట్టలేదు ఆయన ఏం చేశాడంటే ఆ యొక్క దుమ్ము ధూళి అంతా క్లీన్ చేసిన తర్వాత ఇప్పుడు చాలా బ్రైట్గా కనిపించింది ఆ రూమ్. వెన్ యూ క్లీన్ అప్ యువర్ హార్ట్, దట్ లుక్స్ సో బ్రైట్. ఒకరు ఇప్పుడు నా మొహం చూసినప్పుడు నన్ను చూసిన వాళ్ళు నాలో క్రైస్ట్ని చూడగలగాలి. అలాంటి అంటే దేవుడు ఉన్నప్పుడు అది క్యారీ చేస్తాం మనం. ఆ ఔరా ఇది ఎప్పుడైతే క్లీన్ అయిపోయిందో అంటే క్రైస్ట్ ఎప్పుడు చూసినా హోలీనెస్ అండ్ గ్రేస్ దే ట్రావెల్ టుగెదర్. ఆయన నిన్ను క్లీన్ చేస్తున్నాడు అంటే, ప్రూన్ చేస్తున్నాడు అంటే ఇట్స్ ఓన్లీ ఫర్ యువర్ బెనిఫిట్. వి జస్ట్ హ్యావ్ టు అలౌ గాడ్ టు క్లీన్ అవర్ హార్ట్స్. అప్పుడు కానీ మనము అలౌ చేస్తే హీ విల్ జస్ట్ రిమూవ్ ఆల్ ద మనీ చేంజెస్, ఆల్ ద టేబుల్స్ హీ కెన్ టర్న్, హీ కెన్ డూ వండర్స్ ఇన్ అవర్ లైఫ్స్. కానీ ఈరోజు మనము అలాగే లాక్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, మన జీవితాల్లో అలాంటి చీకటే ఉంటుంది. దేవుని యొక్క కరెక్షన్లో ఎప్పుడు ఏముంటుందనంటే ఆ యొక్క హోలీనెస్, లవ్, గ్రేస్ ఇవన్నీ కూడా కలిసి పనిచేస్తుంటాయి. ఆయన ఏం చెప్పాలనుకున్నాడు మనకు ఆ యొక్క మనీ ఎక్స్చేంజెస్ని చూసి? మనం ఏమని చేస్తామంటే ఒకరు ఏదైనా మనకి నచ్చని ఏదైనా చేసినప్పుడు వెంటనే వాళ్ళ మీద కోపం వస్తుంది మనకు.
కానీ ఫిక్స్ చేయాల్సింది ఏంటంటే ఆ మనిషిలో నిజమైనటువంటి మార్పును ఎంతమంది కోరుకొని ప్రయత్నం చేస్తాము? కరెక్షన్ అనేదానికి, డిసిప్లిన్ అనేదానికి ఒక మార్గం ఉంటుంది, ఒక వే ఉంటుంది. దాని యొక్క అల్టిమేట్ రిజల్ట్ వచ్చి పర్సన్లో ప్యూరిటీని చూడాలి, లేదంటే గాడ్లీనెస్ని చూడాలి, రైచియస్నెస్ చూడాలనేది ఉండాలి. అంతేకాని మనం ఏం చేస్తాం తెలుసా? ఆ పర్సన్ మీద గ్రడ్జ్ పెట్టేసుకుంటాం, ఆ పర్సన్ మీదనే మనం కోపం అంతా చూపిస్తాం. మన యొక్క కోపము దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క నీతిని ఆయన జరిగించదు. అది తెలిసి కూడా మనం కోపం చూపించేటువంటి ఆ యొక్క వేస్ క్రైస్ట్ చూపించినటువంటి వేస్గా మనకు ఉండవు. దానికి డిఫరెన్స్ ఏంటి అని అంటే, ఆయన చూపించేటువంటి ఆ యొక్క కోపంలో ద రైచియస్ యాంగర్లో ఏముంటుందంటే కరెక్షన్ ఉంటుంది. ఎప్పుడు ఆ కరెక్షన్ ప్రేమతోటి ఉంటుంది. ఆ ప్రేమతో ఏం పనిచేస్తుందంటే ఇట్ బ్రింగ్స్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అవర్ లైఫ్స్. ఈరోజు నేను ఒక మనిషిలో ఒక మార్పును కోరుకుంటున్నాను అనుకోండి, నా యొక్క డిసిప్లిన్, నా యొక్క కరెక్షన్ ఎలా ఉండాలి అని అంటే అల్టిమేట్గా ఇట్ షుడ్ బ్రింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దట్ పర్సన్స్ లైఫ్. అది కాకుండా నేను వాళ్ళని ఖండించడానికి, కరెక్ట్ చేయడానికి, అంటే జడ్జ్మెంట్కి కరెక్షన్కి చాలా డిఫరెన్స్ ఉంది కదా. మనం ఏం చేస్తామంటే జడ్జ్మెంట్ చేస్తాం ఎప్పుడు. అలా కాకుండా కరెక్షన్ చేసామనుకోండి ప్రేమతో, అది ఖచ్చితంగా ఆ యొక్క పర్సన్లో మార్పును తీసుకొస్తుంది. ఈరోజు మనం కూడా ఒకవేళ దేవుణ్ణి అలో చేసామనంటే ఆయన హీ కెన్ టర్న్ అవర్ టేబుల్స్, హీ కెన్ యాక్చువల్లీ టర్న్ అవర్ టేబుల్స్ అండ్ బ్రింగ్ లైట్ ఇన్ టు అవర్ లైఫ్స్. ఈరోజు దానికి మనము సిద్ధంగా ఉన్నామా? మనం కూడా మన యొక్క మనీ ఎక్స్చేంజెస్ని చాలామంది చాలా పెట్టేసుకున్నాం మన మనసుల్లో. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చకుండా మనం అలా చేస్తున్నాం చాలా మటుకు. దేవుని యొక్క చిత్తానుసారమైనటువంటి కోపము ఏం చేస్తుందనంటే అది మనిషిలో చేంజ్ తీసుకొస్తుంది, ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొని వస్తుంది. అలాంటి ఇంకొకటి ఏంటంటే ప్రభుల వారు మనకందరికీ ఇది తెలిసిన విషయమే ఏంటంటే హీ మేడ్ దట్ కదా, హీ మేడ్ ఇట్ ఫర్ హిమ్సెల్ఫ్, దట్ విప్. ఆయన చేస్తున్నప్పుడు మనకు ఒకటి అర్థమవుతుంది, దట్ ఈస్ నాట్ ఇంపల్సివ్, లేదంటే రియాక్ట్ అయినటువంటి కొద్దిగా అలా చూడంగానే కోపం వచ్చేటువంటి అలాంటి కోపం కాదు. ఆయన చాలా ప్రాక్టీస్ చేస్తూ దాన్ని విప్ చేశాడు. అలా చేస్తున్నప్పుడు ఇంకోటి ఏమర్థమవుతుందంటే ఓన్లీ హీ హ్యాస్ ది అథారిటీ టు పనిష్ పీపుల్ ఫర్ దేర్ సిన్స్. అంతేకాకుండా హీఈస్ గివింగ్ అస్ టైమ్ అండ్ హీ ఈజ్ రియలీ ప్రాక్టీసింగ్ పేషెన్స్. మన పట్ల, నా పట్ల, మీ పట్ల, అందరి పట్ల ఆయన పేషెన్స్ కలిగి ఉన్నాడు, చూపిస్తున్నాడు. ఆయన ఇచ్చేటువంటి ఈ యొక్క గ్రేస్ పీరియడ్, ఈ పీరియడ్లో మనం ఒకవేళ మారు మనసు పొంది ఆయన వైపుకు తిరగకపోతే, మనలో ఉన్నటువంటి ఆ యొక్క టేబుల్స్ని ఆయన టర్న్ చేస్తున్నప్పుడు దాన్ని అలౌ చేయకపోతే అలాంటి కరప్షనే మన లైఫ్లో ఉంటుంది. ఈరోజు మన యొక్క హృదయాల్ని మనము చెక్ చేసుకుందామా? ఇక్కడైనా నిజంగానే అలాంటి చేంజ్ చేస్తున్నానా? దేవుని యొక్క లాస్కి బదులుగా నా యొక్క ఓన్ లాస్ పెట్టుకొని నిజంగానే ఆ మనీ ఎక్స్చేంజెస్ ఏం చేశారు? ఎందుకంత కోపం వచ్చింది క్రైస్ట్కి అంటే వాళ్ళు ఆయన నామమున వాళ్ళు వ్యాపారం చేశారు. ఈ యొక్క కొన్ని అనిమల్స్ని వాళ్ళు అమ్ముతున్నప్పుడు ఎంత కమ్మాలో అంత అమ్మడం కాకుండా వాళ్ళు కరప్షన్ చేశారు. అంటే దేవుడు ఇలా ఉండు అని చెప్తున్నప్పుడు మనం అలా కాకుండా మన యొక్క ఓన్ లాస్ట్ని మనం ఎప్పుడైతే పెట్టుకుంటాము అది నిజంగా దేవుని యొక్క నీతిని జరిగించదు. అలా చేస్తున్నప్పుడు అలాంటి టేబుల్స్ని చూస్తే దేవునికి చాలా కోపం వస్తుంది. ఈరోజు అలాంటి టేబుల్స్ మన యొక్క లైఫ్స్లో ఏమైనా ఉన్నాయా? అయితే ఆయన ఒకటి గుర్తుపెట్టుకోవాలి, హీ ఈజ్ యాక్చువల్లీ మేకింగ్ ఎ విప్. ఇఫ్ యూ రియలీ వాంట్ టు వర్షిప్, బెటర్ టు కరెక్ట్ అవర్ సెల్వ్స్ ఆర్ వీ హ్యావ్ టు ఫేస్ ది విప్. ఈరోజు విప్ కావాలా, లేదంటే వర్షిప్ చేస్తామా ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి? ఆ విధంగా మన యొక్క జీవితాలను ఆయనకి అప్పచెప్పి ఈరోజు ఏమేం టేబుల్స్ని నువ్వు నా జీవితంలో టర్న్ చేయాలనుకుంటున్నావో, ప్రభా నేను అలౌ చేస్తున్నాను నిన్ని అని చెప్పి మనం అంటే ఆ రాజు ఆయన వచ్చి ఖచ్చితంగా క్లీన్ చేస్తాడు. అప్పుడు యూ కుడ్ సీ దట్ బ్రైట్నెస్ ఇన్ యువర్ లైఫ్ అండ్ క్లీన్డ్ టేబుల్స్. ఏమంటే ఆ క్లీన్ బిజినెస్ని మనం చూస్తాం. అలాంటిది ఆ బిజినెస్ ఏం చేస్తున్నానంటే అది జీవితాన్ని నిలబెడుతుంది. కానీ ఈ కరప్టెడ్ బిజినెస్ని దేవుడు కొట్టేశాడు. ఆయన మనుషుల్ని ఎప్పుడు కొట్టలేదు. ఆయన వాళ్ళ యొక్క బిహేవియర్ని, వాళ్ళ యొక్క ప్రాక్టీసెస్ని, వాళ్ళ యొక్క కరప్టెడ్ బిజినెస్ని ఆయన టార్గెట్ చేశారు. ఈరోజు నా జీవితంలో ఏంటి అలా ఉంది? నేను ఆ యొక్క అలాంటి క్రైస్ట్ యొక్క రైచియస్ యాంగర్ అలాంటిది మనం కూడా కలిగి ఉండకపోవడం కూడా తప్పే అవుతుంది. ఎందుకనంటే మనము ఒకవేళ కోపపడాల్సిన టైంలో
కోప్పడలేదనుకోండి, ఎప్పుడు పడాలి కోపం? ఎప్పుడు పడాలి అని అంటే, వెన్ యూ సీ ది వయలేషన్ ఆఫ్ గాడ్స్ కమాండ్మెంట్ క్లియర్లీ. ఎక్కడైతే దేవుని యొక్క చిత్తం జరగట్లేదో అక్కడ మన కోపం రావాలి. రాకపోయినా కూడా ఆయనకి చిత్తాన్ని మనం నెరవేర్చిన వాళ్ళం కాకపోతాం కదా. అయితే ఆయనకు వచ్చినట్టుగా ఒకటి చూసినప్పుడు కోపం రావాలి. దాన్ని ప్రాక్టీస్ చేస్తూ దానిని కరెక్ట్ చేయడానికి ఏమేమి ఉంటుంది సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ఇంటెన్షన్ ఉంటుంది, ఇది కరెక్ట్ చేయాలి, ఈ పర్సన్ కరెక్ట్ చేయాలి, లేదా నా జీవితంలో ఇది కరెక్ట్ చేసుకోవాలి. ఒక ఇంటెన్షన్ ఉంటుంది, ఒక స్ట్రాటజీ ఉంటుంది, ఒక యాక్షన్ ఉంటుంది. ఆ ఇంటెన్షన్ ఏం చేస్తుందంటే చాలా జాగ్రత్తగా ఇంటెన్షనల్గానే ఆ పర్సన్ మనం కరెక్ట్ చేయాలనుకుంటాం. లేదంటే నేను ఇది నా యొక్క టెంప్టేషన్, లేదంటే ఈ వీక్నెస్, ఇందులో నుంచి నేను బయటికి రావాలనుకుంటాను. ఒక ఇంటెన్షన్ ఉంటుంది, దానికి ఎలా అని చెప్పేసి ఒక స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ తర్వాత దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాం, ఒక యాక్షన్ ఉంటుంది. ఎలాగైతే ఆ 12 ఏళ్ళ నుంచి రక్తస్రావం కలిగినటువంటి స్త్రీ ఆయన గురించి విన్నది, ఆ తర్వాత బిలీఫ్ వచ్చింది, ఆ తర్వాత ఇమ్మీడియట్లీ షీ ఇంప్లిమెంటెడ్. అలాగనే నా జీవితంలో కూడా ఏముంది, ఎన్ని రోజుల నుంచి ఈ స్రావం జరుగుతూనే ఉంది. యువర్ బాడీ ఈజ్ నాట్ మెంట్ ఫర్ దాట్. అలాంటిది ఈరోజు కరెక్ట్ చేసుకుందామా? దేవుడు ఈరోజు హీఈస్ రెడీ టు టర్న్ యువర్ టేబుల్స్. అదర్వైజ్ ఇఫ్ యూ డోంట్ అలవ్ హిమ్, దెర్ ఈస్ విప్ వెయిటింగ్ ఫర్ యూ. మనం ఈరోజు కొంచెంసేపు ఆయన సన్నిధిలో లేచి మనకి జీవితాల్ని సరిచేసుకుని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేసుకుందామా? కెన్ వి ఆల్ స్టాండ్ ఇన్ హిస్ ప్రెజెన్స్ అండ్ చెక్ అవర్ హార్ట్స్? Is there any table that is really exchanging my righteousness for the corruption? ఈరోజు దేనిని నేను అమ్మేసుకుంటున్నాను నా జీవితంలో? దేనిని నేను ఎక్స్చేంజ్ చేసుకుంటున్నాను? నా యొక్క ఇంటిగ్రిటీ, నా యొక్క రైచియస్నెస్, నా యొక్క హోలీనెస్, వీటికి బదులుగా నా యొక్క హార్ట్ అనే టేబుల్ మీద ఏమున్నది? వై లార్డ్, ఎందుకని ప్రభా ఇది జరగటం లేదు, ఎందుకని జరగట్లేదు అన్న క్వశ్చన్ మనం చాలా ఈజీగా వేస్తాం. బట్ హ్యావ్ యూ ఎవర్ చెక్డ్ యువర్ హార్ట్? హీస్ రెడీ టు టర్న్ ఆల్ దోస్ టేబుల్స్ ఇన్ యువర్ హార్ట్. ఇఫ్ యూ డోంట్ అలవ్ హిమ్, దెర్ ఇస్ ఎ విప్ వెయిటింగ్. ఆయన యొక్క పనిష్మెంట్ కాదు, కానీ ఆయన యొక్క కృపకు, ఆయన యొక్క గ్రేస్కి మనము పాత్రలు కావాలి. ఆయన కృప మీకోసం వెయిట్ చేస్తూనే ఉంది. He wants to correct you. He wants to lead you into the life path. Not path of death, but path of life. ఈ ప్రేమ నీకు అర్థమవుతుందా? ఈ కృప నీకు అర్థమవుతుందా? ఇంకెంతకాలం ఈ ఒక్క సంవత్సరం ప్రభా అని చెప్పి ఆయన నీకోసం ఏమి తనని వేడుకుంటున్నాడేమో. ఈరోజు ఉన్నాం మనం, రేపు మంది కాదు. ఆయన గ్రేస్ ఉన్నప్పుడే ఇట్స్ బెటర్ టు వర్షిప్ హిమ్, వర్షిప్ అవర్ లార్డ్. ఆయన ఆరాధన చేయడానికి మనం చేపట్టాం, ఆయనను మహిమపరచడానికి మనకి జీవితం ఇవ్వబడింది. డూ యూ అండర్స్టాండ్ దిస్? అయితే మనస్ఫూర్తిగా ఆయన ఆరాధన చేద్దామా? ఆయన యొక్క కృపను బట్టి ఆయనకి స్తోత్రాలు చెప్తామా? ఏమిచ్చి రుణం తీర్చుకోగలం ప్రభా? నాట్ ద విప్ లార్డ్, బట్ ద వర్షిప్. ఐ వాంట్ టు డూ దిస్ వర్షిప్.
మహిమలు నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. మహిమలు నేను మహిమను పొంద మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణం, నీ దయ లేని క్షణం నేను ఊహించలేను యేసయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసి అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మీ కృప లేని క్షణం మేము ఊహించలేం తండ్రి. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నారు. మీ కృపలో మీరు మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచారు. కాబట్టి మీ సన్నిధికి వచ్చాం మేము. నిన్ను ఆరాధించగలుగుతున్నాం ప్రభా. మీరు నా జీవితంలో విప్పుని కాదు ప్రభా, నీకు గ్రేస్ చూడాలని ఇష్టపడుతున్నాం. మా జీవితాల్లో ఆరాధన ఉండాలని మీరు ఇష్టపడుతున్నారు తండ్రి. మా జీవితమే ఒక ఆరాధన అవ్వాలి ప్రభా. నీ కొరకు సజీవ యాగంగా ప్రభా మేము మార్చబడాలని ఇష్టపడుతున్నాం తండ్రి. మేము మాట్లాడే ప్రతి మాట, మా యొక్క ప్రతి చూపు, మా యొక్క ప్రతి ఆలోచన, మా జీవితం అంతా నీకే ఒక ఆరాధనగా ఉండాలని ఇష్టపడుతున్నాం తండ్రి. ఈరోజు మా జీవితంలో మేము దేన్ని ఎక్స్చేంజ్ చేసాము, రైచియస్నెస్కి, ఇంటిగ్రిటీకి బదులుగా మేము ఏదైతే ఎక్స్చేంజ్ చేసుకుంటామో ఆ యొక్క టేబుల్స్ అన్నీ ఈరోజు నువ్వు పడగొట్టాలని ఇష్టపడుతున్నావు. Sometimes, Lord, we are waiting for us to turn our tables. Turn the tables in our beloved ones' lives. Strengthen us, Master. మా
జీవితాన్ని చూసినప్పుడు ఇతరులకు మేము ఇన్స్పైరింగ్గా ఉండాలి ప్రభా, ఒక హోలీ లైఫ్ని లీడ్ చేయడానికి. అలాంటి మీ శక్తితో మమ్మల్ని ఈరోజు నింపమని అడుగుకుంటున్నాం తండ్రి. మా జీవితం మీకు ఇష్టమైనటువంటి ఆరాధనగా ఈరోజు మీరు మార్చుకోమని, మీరే మా హృదయ సింహాసనం మీద ఆసీనుడు కమ్మని, ఈ సమయాన్ని మీరు మాకు ఇంకా ఆశీర్వాదకరంగా చేయమని, మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు మన కొరకు ఏర్పరచబడిన వాక్యం జాన్ 11:17-27. జాన్ 11:17-27. యోహాను 11:17-27 వరకు. On his arrival, Jesus found that Lazarus has already been in the tomb for 4 days. Now Bethany was less than 2 miles from Jerusalem, and many Jews had come to Martha and Mary to comfort them in the loss of their brother. When Martha heard that Jesus was coming, she went out to meet him, but Mary stayed at home. Lord, Martha said to Jesus, if you had been there, my brother would not have died. But I know that even now God will give you whatever you ask. Jesus said to her, your brother will rise again. Martha answered, I know he will rise again in the resurrection at the last day. Jesus said to her, I am the resurrection and the life. The one who believes in me will live, even though they die, and whoever lives by believing in me will never die. Do you believe this? Yes, Lord, she replied. I believe that you are the Messiah, the Son of God, who is to come into the world. May the Lord bless this word. Thank you. చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల మా ప్రభువా, నీ వాక్య సత్యాలకి ఇదిగో మా హార్ట్స్ని, మైండ్స్ని ఓపెన్ చేయండి ప్రభా. నేర్చుకున్న సత్యాలు మా జీవితంలో అన్వయించుకోవడానికి మీ కృపను చూపండి. ఇప్పటి వరకు నీ కుమార్తెను ఎత్తిపెట్టుకొని మాట్లాడిన మాటలను బట్టి నీ కొందాలు మాతో కొన్ని విషయాలు మీరు మాట్లాడమని మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. సో ఈ మధ్యన మనం బాగా పాపులర్గా వింటున్న ఒక స్టేట్మెంట్ ఏంటంటే టైం మెషిన్. దీని మీద చాలామంది చాలా భిన్నంగా మాట్లాడడం వింటూ ఉన్నాం. టైం మెషిన్ అనేది పాసిబుల్ అనడానికి స్టీఫెన్ హాకిన్స్ ఇచ్చిన స్టేట్మెంట్ అది పాసిబుల్ అనేది ఆయన చెప్తా ఉన్నాడు. అని ఏంటంటే, సో నువ్వు టైంలో ట్రావెల్ చేయగలవు, నువ్వు పాస్ట్లోకి వెళ్ళగలవు, ఫ్యూచర్లోకి వెళ్ళగలవు, ప్రజెంట్లోకి వెళ్ళగలవు అనే సెన్స్ని స్టీఫెన్ హాకిన్స్ తీసుకొస్తా ఉన్నాడు. సో బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైమ్ అనే బుక్ కానీ స్టీఫెన్ హాకిన్స్ చదివితే తను ఏం చెప్తాడంటే, ఇఫ్ మీరేమన్నా ఒక ఇన్స్ట్రుమెంట్స్ కానీ కనిపెడితే, ఒక డివైస్ని లేకపోతే ఒక వెహికల్ని కనిపెట్టాలి. ఆ వెహికల్ ఎట్లా అంటే లైట్ స్పీడ్, అంటే లైట్ సెకండ్కి 3 lakhs kilometers ట్రావెల్ చేసేంత స్పీడ్ ఒక వెహికల్ నువ్వు కనబడితే అంత స్పీడ్తో భూమిని అది ఒకసారి విదిన్ 1 secondకి కొన్ని రొటేషన్స్ ఇచ్చేస్తుంది. ఒక ట్రైన్ అనుకోండి, ఒక 6 rotations ఇచ్చేస్తుంది. ఎన్నో రొటేషన్స్ ఇస్తుంది. కానీ లోపల నువ్వు కూర్చొని ఒక స్టెప్ వేసావు, ట్రైన్ లోపల ఉన్నవాడు, కానీ 6 rotations వచ్చినాయి. ఆ 1 step ఈక్వల్ టు 6 days. కాబట్టి ఇలా క్యాలిక్యులేట్ చేసి ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, దేర్ఫోర్ నువ్వు టైంని మేనేజ్ చేయగలవు, టైంని కంట్రోల్ చేయగలవు, టైంలో పాస్ట్లోకి, ప్రజెంట్లోకి, ఫ్యూచర్లోకి నువ్వు వెళ్ళగలవు అన్న దాని మీద మనకి మూవీస్ వచ్చినాయి, చాలా కాన్సెప్ట్స్ వస్తూ ఉన్నాయి. సో చాలామందికి ఆశ ఉంటుంది కదా,
మీకు టైం మిషన్కి వస్తే ఎక్కడికి వెళ్ళాలని ఉంటుంది అని అంటే ఏ కాలంలోకి వెళ్ళాలనిపిస్తుంది? పాస్ట్లోకా, ఫ్యూచర్లోకా, ఎక్కడికి వెళ్ళాలనిపిస్తుంది? మీరు పాస్ట్లోకి వెళ్ళాలి. పాస్ట్లోకి వెళ్ళి కొన్ని సరి చేసుకుంటే బాగుంటుంది, సో కదా. సో ఫ్యూచర్లోకి వెళ్తే బాగుంటుంది. సో ఈ యొక్క ఐడియాలజీ బాగానే ఉంది, కానీ ప్రాబ్లం ఏంటంటే, ఫిలాసాఫికల్గా ప్రాబ్లం అంటే, నా పాస్ట్లోకి వెళ్ళి నా తాతయ్యని చంపేస్తే నేను ప్రజెంట్లో ఉండను, నా ఫ్యూచర్ ఏముండదు. సో థీరీ నాకేమవుతుంది అని అంటే, సైంటిఫిక్ థీరీస్ కొన్నిసార్లు ఉంటాయి, కానీ ఫిలాసాఫికల్గా క్వశ్చన్స్కి దాన్ని ఆన్సర్ చేయవాలి. కాబట్టి ప్రాబ్లం ఏంటి అని అంటే, ప్రజల్లో ఒక ఇంటెన్షన్ ఉంది, అదేంటంటే నేను పాస్ట్కి వెళ్ళాలి, నా ఫ్యూచర్కి వెళ్ళాలి, లేకపోతే ప్రజెంట్ని బాగు చేసుకోవాలి అనేది. సో ప్రపంచంలో చాలా ఫిలాసఫీస్, చాలా ఐడియాలజీస్ మాట్లాడిన ఫిలాసఫర్స్ని చూస్తే, మా టైంలో అంటారు కదా, మేము ఉన్న టైంలో అంటారు. సో ఇలాంటి మాటలు మనం చేస్తూ ఉన్నాం. ఐ వాజ్ అనే మాట చూస్తూ ఉంటాం. కానీ ఇప్పుడు ఈరోజు వాళ్ళు ఎవరు లేరు, చచ్చిపోయారు. కాబట్టి ఐ యామ్ అని ఎవరు మాట్లాడలేరు. కాబట్టి దానికి భిన్నంగా ప్రభు మాత్రం ఐ వాజ్ అని మాట్లాడు, ఐ యామ్ అని ఎప్పుడు ప్రజెంట్ టెన్స్లోనే మాట్లాడుతూ ఉంటాడు. సో నేను ఈ సిరీస్ని యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్స్ నుంచి నేను ఎందుకు మళ్ళీ దీనికి వచ్చాను అని అంటే, సో మనకి ఆల్మోస్ట్ 1 year నుంచి యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్ వెళ్తూ ఉంది. సో మధ్యలో నేను ఐఎమ్ సేయింగ్స్ తీసుకుంటాను, మళ్ళీ యాక్ట్స్ ఆఫ్ అపోస్టల్కి వెళ్దాం, లేకపోతే కొంచెం చేంజ్ ఉంటుంది. లేకపోతే అది ఒక హిస్టరీ బుక్ పట్టుకొని మనం 1 year నుంచి దాన్ని ట్రావెల్ చేస్తూ ఉన్నాం. కాబట్టి నేను ఐఎమ్ సేయింగ్స్ మీద నేను ఫోకస్ చేయడానికి నేను చూస్తూ ఉన్నాను. అందుకని యేసు ప్రభు చెప్పిన మాట ఐ యామ్ అన్న మాటని యూజ్ చేశాడు. దాని అర్థం ఏంటంటే, ఆయన నా డైలీ నీడ్స్ని, డే టు డే నీడ్స్ని మీట్ అవుతాడు. పాస్ట్లో ఏదో చేశాడు అనేది కాదు, ఫ్యూచర్లో ఆయన కింగ్డమ్ రాబోతుంది అనేది కాదు, అది కూడా కాదు. పాస్ట్లో చేసింది వాస్తవమే, ఫ్యూచర్లో చేయబోతుంది వాస్తవమే. ప్రజెంట్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంది, ప్రజెంట్ టెన్స్లో మాట్లాడుతూ ఉంటాడు. అందుకని యేసు ప్రభుకు ఉన్న పేరు ఏంటంటే, నేను నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాను. సో సేమ్, నాకు పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్ అనేది లేనివాడు. ఎవరు ఇట్లా ఉండగలరు అని అంటే, టైం చేసిన వాడు మాత్రమే ఈ స్టేట్మెంట్ ఇవ్వగలడు. అందుకనే ఇటర్నల్ అనే మాట యొక్క అర్థం అదే. ఈ అంటే నో అనే, టర్నోస్ అంటే టైం అని. నో టైం, ఆయనకి టైం వర్తించదు. ఈవెన్ సైంటిస్టులు చెప్తున్నట్టు ఏమంటారంటే, ఒక టైంకి, ప్లేస్కి, మ్యాటర్కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది అని అంటే, దాన్ని కలుగు చేసిన వాడు టైంకి బయట ఉంటాడు కాబట్టి ఇటర్నల్ అవుతాడు. ప్లేస్ని కలుగు చేసిన వాడు ప్లేస్కి బయట ఉంటాడు కాబట్టి ఆమ్ని ప్రెజెంట్ అవుతాడు. మ్యాటర్ని క్రియేట్ చేసినవాడు మ్యాటర్కి బయట ఉంటాడు కాబట్టి స్పిరిట్ అయి ఉంటాడు. కాబట్టి దేవుణ్ణి, సో ఇప్పుడు దేవుడు హూ ఇస్ గాడ్ అని మనం మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఇవన్నీ లేనప్పుడు, టైం, స్పేస్, మ్యాటర్ లేనప్పుడు ఏముంది? నేనే ఉన్నాను. సో మనం ఏం స్టేట్మెంట్ ఉపయోగిస్తామంటే, గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్ అనే స్టేట్మెంట్ ఉపయోగిస్తాం. దేవుడు ఏమీ లేని దాంట్లోంచి, లేకపోతే ఎలా వచ్చింది ఈ ప్రపంచం అని అంటే, నథింగ్లోంచి సంథింగ్ వచ్చింది అని క్రిస్టియన్స్ నమ్ముతున్నాం. కానీ ఏం నమ్ముతున్నాం అంటే, అబ్సల్యూట్ నథింగ్లోంచి సంథింగ్ వచ్చిందని నమ్మట్లేదు. ఆ నథింగ్లో దేవుడు మాత్రమే ఉన్నాడు. దట్ గాడ్ క్రియేటెడ్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ నథింగ్. సో అబ్సల్యూట్ నథింగ్నెస్ అనేది మనం ఇప్పుడు నమ్మట్లేదు. కాబట్టి ఇది మనం అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. సో ఇది చెప్తేనే కానీ యోహాను సువార్తలో జాన్ ఏం చెప్పడానికి, యోహాను సువార్తకుడు ఏం చెప్పడానికి చెప్తున్నాడో మనకు అర్థం కాదు, ఇది చెప్తానే కానీ. సో యేసు ప్రభు చెప్పిన మాటలు ఆయన ఏంటంటే, నేనే మార్గము, లేకపోతే సత్యము, జీవము అన్నప్పుడు, నేనే జీవాహారము, నేనే అనే నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను అని చెప్పిన స్టేట్మెంట్స్ని మనం ఆలోచించడానికి మనం ప్రయత్నం చేయాలి. అందుకని హెబ్రీ పత్రికలో అంటాడు, ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. సో టైంకి బయట ఉన్న దేవుడు. అందుకని పాస్ట్ హిస్టరీ కాదు, ప్రజెంట్ రియాలిటీ కాదు, ఫ్యూచర్ సర్టనిటీ కూడా అంత క్రీస్తులో మాత్రమే ఉన్నది. సో ప్రభు చెప్పిన మాట అంటే, ఐఎమ్ గ్రేట్ ఐ యామ్. ఆయన ఇంట్రొడ్యూస్ చేసుకున్నప్పుడే నీ పేరు ఏంటి అంటే ఐ యామ్ అన్న మాటను ఉపయోగించాడు. ఈ సృష్టి ఏమీ లేనప్పుడు ఏముంది అంటే, నేను మాత్రమే ఉన్నాను. సో నేను నా నుంచే ఈ ప్రపంచం జరిగింది అనే విషయం చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాను. కాబట్టి ఏం చేద్దాము ఈరోజు అని అంటే, ఐఎమ్ సేమ్స్ మీద, లేకపోతే ఒక ఇంట్రడక్షన్గా ప్రభు చెప్పిన మాట ఐఆమ్ అని చెప్తున్నప్పుడు, నేను అని చెప్పిన మాటని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకటి ఏంటంటే, మన మెమరీస్ కానీ, లేకపోతే ఇమాజినేషన్స్ కానీ, మనకేమవుతుందంటే, మన మెమరీస్, ఇమాజినేషన్స్ చూసుకొని మనం ఏం చేస్తామంటే, ప్రజెంట్లో ఉండడానికి కంటే మన పాస్ట్లో ఉండడానికి, ఫ్యూచర్లో ఉండడానికి ఇష్టపడతాం. అందుకని మీరు టైం మెషిన్ అనే కాన్సెప్ట్. మన ప్రజెంట్ని కంటే మన పాస్ట్లోకి వెళ్ళాలి, ఏదో సరి చేసుకోవాలి, లేకపోతే ఫ్యూచర్లోకి వెళ్ళాలి, ఫ్యూచర్ ఏంటో తెలుసుకోవాలి.
10 years తర్వాత నా లైఫ్ ఏమవుతుందో చూసుకోవాలి అనేది మనకుంటుంది. నిజంగానే అట్లాంటి గుణమే మీకు ఉంటే ఏం సరి చేసుకోవడానికి మీరు ట్రై చేస్తారు? మీ పాస్ట్లో ఏ ఏరియాలో మనం పడిపోయామో అక్కడ అది చేయకుండా ఉంటే ఈరోజు నా ప్రజెంట్ ఎట్లా ఉండేది, లేకపోతే నా ఫ్యూచర్ ఎట్లా ఉంటుందో తెలిస్తే దానికి తగ్గట్టు నా ప్రజెంట్ని ఎలా సరి చేసుకోవాలో నాకు తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటంటే నా ప్రజెంట్కి అనుకూలమైన దేవుడు. నా పాస్ట్లో ఏదో చేశాడు అనే దేవుడే కాదు నాకు కావాల్సిందంటే నా ప్రజెంట్. అందుకని గెలషియన్స్లో 2nd chapter 20th verse ఇట్లా అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుచున్నాను. ఎవరు? పౌలు అన్నమాట. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడుచున్నాను. ఇక నువ్వు జీవించేవాడు నేను కాదు, క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. ఇప్పుడు జీవిస్తుంది క్రీస్తు జీవిస్తున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందు విశ్వాసం వల్లనే జీవించున్నా. ఇప్పుడు నేను జీవిస్తున్న జీవితం కూడా ఏంటి అని అంటే అది క్రీస్తే నా యందు జీవిస్తూ ఉన్నాడు. దాని అర్థం ఏంటి అని అంటే పాస్ట్ని ఇగ్నోర్ చేయమనట్లేదు. ఆ పాస్ట్ నన్ను గైడ్ చేసేది, అందుకని నన్ను వెనక్కి పట్టుకొని నన్ను హోల్డ్ చేసే ఒక యాంకర్లా ఉండకూడదు పాస్ట్. అలా నీ ఫ్యూచర్ గురించి ప్లాన్ వద్దు అని కూడా అంటలేదు. మీరు జేమ్స్లో చూస్తే, యాకోబు పత్రికలో చూస్తే అక్కడ ఏమంటుందంటే నేడైనను రేపైనను అంటే మర్చెంట్స్ చెప్తున్నమాట. ఒక పలానా పట్టణంలోకి వెళ్ళి ఒక సర్టన్ సిటీకి వెళ్ళి అక్కడ కొంతకాలం ఉండి బిజినెస్ చేసి ప్రాఫిట్ గెయిన్ చేస్తాం అని ఎవరైతే చెప్పుకుంటున్నారో, ప్లాన్ చేస్తున్నారో అని చెప్పుకునే వాళ్ళారా, రేపు ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు, మీ జీవం మీ బాటది, ప్రభు చిత్తం అయితే ఇది అది చేయదమని చెప్పుకోండి అన్నాడు. అంటే మీ ఫ్యూచర్ గురించి మీ ప్లాన్స్ తప్పు అని అనట్లేదు, మీ ఫ్యూచర్ గురించి మీ ఐడియాస్ని తప్పు అనట్లేదు. కానీ మీ ఫ్యూచర్ గురించి మీరు ప్లాన్ చేస్తున్నప్పుడు నేనున్నానా? ఆ ప్లాన్స్లో ఈజ్ దర్ గాడ్ ఇన్ యువర్ ప్లాన్స్? మీ ఫ్యూచర్ గురించి మీరు చేస్తున్నప్పుడు ఇది చాలా స్పష్టంగా దేవుని యొక్క మాట్లాడుతూ ఉంది. కాబట్టి ఈ మాటను మనం అర్థం చేసుకోవడానికి చాలా స్పష్టంగా ఒక విషయానికి రావాలి. అదేంటంటే మనకి పాత నిబంధనలో చూస్తే మనకి నిర్గమకాండంలో ఈ విషయాలు మనకు అర్థమవుతుంది. నిర్గమకాండం 3వ అధ్యాయానికి మీరు చూస్తే, ఎక్సోడస్ 3rd chapterలో చూస్తే అక్కడ మీకు మోసెస్ గురించి మీకు తెలుస్తుంది. మోసెస్ని దేవుడు కనబడి మోసెస్ అక్కడ మాట ఏంటంటే ఆ పొద మండుతుంది కానీ అది కాలిపోవట్లేదు. దాని అర్థం ఏంటి? ఇట్స్ ఎ రిఫైనర్స్ ఫైర్. అది ఎలాంటిదంటే పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. అర్థమైందా? సో ఇప్పుడు చెప్పండి, ఆ పొద మండుతుంది కానీ కాలిపోవట్లేదు. ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకున్నప్పుడు అది చాలా విచిత్రంగా కనిపించింది. దానికి చాలా విచిత్రంగా కనిపించింది. సో వెంటనే వెళ్ళాడు, మాట్లాడాడు. అక్కడ మాట ఏంటంటే దేవుడు చెప్తా ఉన్నాడు, నేను అబ్రహాం దేవుణ్ణి, ఇస్సాకు దేవుణ్ణి, యాకోబు దేవుణ్ణి. వాళ్ళు చచ్చిపోయారు కదా, చచ్చిపోయిన వాళ్ళు దేవుడా? అది కాదు. సో మేబీ ఆ థాట్ పాస్ట్లో ఉన్న వాళ్ళు చనిపోయారు, వాళ్ళ దేవుడువా? కాదు. అది చెప్పాడు. సో నేను నీకు చెప్తా ఉన్నాను, నీ అబ్రహాము లేదా నీకు ఫోర్ ఫాదర్స్ ఎవరైతే అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు నన్ను ఆరాధించారు కదా, వాళ్ళ దేవుడిని. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటంటే నీకు టాస్క్ అప్ చెప్పాను, నువ్వు ఇజ్రాయలైట్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈజిప్ట్లో బానిసలుగా ఉన్నారు, వాళ్ళని రిడీమ్ చేయాలి. ఈ టాస్క్ దేవుడు వాళ్ళకి అప్ చెప్పాడు. మోసెస్కి అప్ చెప్తే మోసెస్ చెప్పిన మాట అంటే నేను వెళ్తాను, కానీ గుర్తుపెట్టుకో, అక్కడ వెళ్ళగానే ఫరో ఒకటి అడుగుతాడు, నీ పేరేంటి అని అడుగుతాడు. అప్పుడు నేనేం చెప్పాలి? నీ పేరేంటంటే నేనేం చెప్పాలి? దానికి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, అక్కడున్న మాట అంటే నేను ఉన్నవాడును అనువాడినై ఉన్నాను. ఆ మాట అర్థం ఏంటంటే నేను ఏమీ లేనప్పుడు ఈ ప్రపంచంలో యూనివర్స్ ఏమి క్రియేట్ చేయకపోయినప్పుడు ఏముంది? నేనే ఉన్నాను, అదే నా పేరు. ఏంజిల్స్ లేనప్పుడు, హ్యూమన్ లేనప్పుడు, ఎర్త్ లేనప్పుడు, యూనివర్స్ లేనప్పుడు ఏముంది? నథింగ్ అంటారా? ఆ నథింగ్లో దేవుడు మాత్రం ఉన్నాడు, అదే నా పేరు. ఐ ఆమ్ గాడ్. అది గ్రామటికల్ మిస్టేక్ కాదు, లేకపోతే ఇది కాదు. ఆయన పేరే ఐ ఆమ్ గాడ్. ఆ ఐ ఆమ్ అనేది అది పాస్ట్కి చెందిందా, ప్రజెంట్ చెందిందా, ఫ్యూచర్ చెందిందా అంటే అన్ని సమయాలకి ఆపాదించబడింది. అందుకని యేసు ప్రభువుకు ఉన్న పేరంటే ఆయన నిన్న, నేడు, నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు. ఐ ఆమ్ గాడ్, నేను ఉన్నవాడిని.
అని వాడినై ఉన్నాను. ఆయన ఇంట్రడక్షనే అట్లా చెప్పుకుంటా ఉన్నాడు. ఏమీ లేనప్పుడు ఏది ఉందో అదే నా పేరు, అదే నా పేరు. ఇది మీరు జాగ్రత్తగా గమనించాలి. ఆయన ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నప్పుడు ఆయన ఎట్లా ఇంట్రడ్యూస్ అంటే ఐఎమ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్. ఏదన్నా ఒకటి ఉనికిలోకి రావడానికి గల కారణం, ఈ మైక్ ఉనికిలోకి రావడానికి, ఎగ్జిస్టెన్స్లోకి రావడానికి, దీనికి బయట ఎవరో మీద ఆధారపడి ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది మైక్. కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఎవరి మీద ఆధారపడకుండా వచ్చిన ఏకైక ఎగ్జిస్టెన్స్ ఏదైనా ఉందంటే ఆయన మాత్రమే. ఇది మీకు అర్థం అవ్వాలంటే లాస్ట్ టైం నేను వైజాగ్లో బిఫోర్ లాస్ట్ వీక్ మాట్లాడుతుంటే దాంట్లో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినాయి. హూ క్రియేటెడ్ గాడ్, ఇలాంటివి వచ్చినాయి. సో దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అనే మాట వాళ్ళకి అర్థం కావట్లేదు. దేవుడు స్వయంగా ఉనికిలో ఉన్నవాడు అనే మాట వాళ్ళకి అర్థం కాలేదు. సో పాయింట్ ఏంటంటే ప్రతి దానికి ఇఫ్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ కాజ్, ప్రతి దానికి కాజ్ ఉంటే, లేకపోతే ఇఫ్ ఎవ్రీథింగ్ యాజ్ ఎ కాజ్, హూ కాజ్ దట్ కాజ్? అదన్నా ఒకవేళ దీన్ని ఇట్లా మనం ఇంకా సింప్లిఫై చేసుకోవచ్చు. ఎట్లా అంటే ప్రతి దాన్ని దేవుడు సృష్టించాడు, కానీ దేవుడిని ఎవరు సృష్టించారు అనే ప్రశ్న మనకు వేసుకున్నప్పుడు ఒక మాట మనం ఆలోచించాలి. అదేంటంటే మనకి ఎక్కడో తెలియకుండా ప్రతి దానికి ఒక కారణం ఉండాలి అనుకుంటున్నాం. కానీ మీలో డాక్టరేట్స్ నేర్చుకున్న వాళ్ళకి తెలిసేది కాస్మలాజికల్ ఆర్గ్యుమెంట్ అని ఒక ఆర్గ్యుమెంట్ ఉంటుంది. దాంట్లో ఏమంటామంటే ఎవ్రీథింగ్ దట్ బిగాన్స్ టు ఎగ్జిస్ట్ నీడ్స్ ఏ కాజ్. మొదలున్న ప్రతి దానికి కారణం కావాలి. కాబట్టి దేవునికి మొదలు లేదు, కాబట్టి దేవునికి కారణం అవసరం లేదు. ఈ స్టేట్మెంట్ మీకు అర్థమైతేనే కానీ యోహాను ఎందుకు మాట్లాడాడు ఈ మాటలు మీకు అర్థం కావు. దేవుడు సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అనే మాట అర్థం కాదు. ప్రతి దానికి కారణం కావాలి అన్నామా? కాదు. ఈ మైక్ కారణం కావాలి, ఎందుకంటే ఈ మైక్కి ఒక బిగినింగ్ ఉంది కాబట్టి కారణం కావాలి. నాకు బిగినింగ్ ఉంది, దీనికి కారణం కావాలి. ఈ బిల్డింగ్ ఒక బిగినింగ్ ఉంది, దీనికి ఒక కారణం కావాలి, కాజ్ కావాలి. బిగినింగ్ ఉన్న దాని ప్రతి దానికి కాజ్ కావాలి. దేవుడికి బిగినింగ్ ఉండదు కాబట్టి దేవునికి కాజ్ అవసరం లేదు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తారంటే వేసే ప్రశ్న ఏంటంటే దేవుడికి బిగినింగ్ లేదని మీకు ఎట్లా తెలుసు అనేది నెక్స్ట్ ప్రశ్న. అదే కదా. సో దేవుడికి బిగినింగ్ లేదని మీకు ఎట్లా తెలుసు అని అంటే బిగినింగ్ ఉన్న దాంట్లో చేంజ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. అందుకని ఈ మైక్లో చేంజ్ ఉంది, యూనివర్స్లో చేంజ్ ఉంది, నాలో చేంజ్ ఉంది, ప్రతి దాంట్లో చేంజ్ ఉంటుంది. చేంజ్ అనేది ఉంటుంది, కానీ దేవునిలో చేంజ్ ఉండదు. దేవునిలో చేంజ్ లేదని నీకు ఎట్లా తెలుసు? ఇప్పుడు యూనివర్స్లో చేంజ్ లేదని అనలేరు. ఇప్పుడు దేవునిలో చేంజ్ లేదని నీకు ఎట్లా తెలుసు అంటే ఇప్పుడు చేంజ్ అంటే ఏంటో నేను డిస్క్రైబ్ చేయాలి. చేంజ్ అంటే ఏంటో నేను నిర్వచనం ఇవ్వాలి. చేంజ్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి అని చెప్తాను అంటే ప్లేస్ చెప్తాను, లేదా ఈ టైం నుంచి ఈ టైం అని చెప్తాను అంటే టైంలో చెప్తాను. అంటే రెండు యాంగిల్స్ తీసుకొస్తాను. ఒకటి ప్లేస్ని తీసుకొస్తాను, రెండోది టైం తీసుకొస్తాను. కానీ సైన్స్ చెప్తున్నట్టు టైంకి, ప్లేస్కి, మ్యాటర్కి ఒక స్టార్టింగ్ పాయింట్ ఉంది అని అంటే దాన్ని కలుగు చేసేవాడు టైం, స్పేస్, మ్యాటర్కి బయటే ఉండాలి. కాబట్టి ఆయన ప్లేస్ అండ్ టైం ఆయనకు వర్తించదు, కాబట్టి ఆయనలో చేంజ్ ఉండదు, కాబట్టి ఆయన కాజ్ ఉండదు. అందుకని అది నీకు నాకు అర్థం కానీ లేకపోతే ఒక అతీతమైన కాన్సెప్ట్. అందుకని ఏమంటామంటే మీరు అనుకోవచ్చు ఒకవేళ ఇఫ్ ఏ అనే దేవుడిని బి అనే దేవుడు ఒక ఈ దేవుడిని కానీ ఇంకో దేవుడు తయారు చేస్తుంటే అసలు ఈయన దేవుడు అవ్వడం. మరి ఈ దేవుడిని ఎవరు తయారు చేశారు? ఇంకో దేవుడు తయారు ఈయన దేవుడు అవ్వడం. నాకు ఎవరో ఒకళ్ళు ఎవరి చేత నిర్మింపబడకుండా నేనే అని చెప్పిన దేవుడు ఒకడు కావాలి, నాకు ఉండాలి. ఆయన్నే మన దేవుడు అంటాం. ద అల్టిమేట్ సోర్స్ ఐ యామ్ అని చెప్పినవాడు. నాకెవ్వరూ సోర్స్ లేరు, నా ఎగ్జిస్టెన్స్కి ఎవరో కారణం కాదు, నా ఎగ్జిస్టెన్స్కి నేనే కారణం. ఇటర్నల్గా ఉన్నాను అంతే. ఇది హ్యూమన్ మైండ్ క్యాప్చర్ చేసుకోవడానికి చాలా అర్థం కాని కాన్సెప్ట్. ఆ హైయెస్ట్ కన్సీవబుల్ బీయింగ్నే ఏమంటామనంటే గాడ్ అని అంటాం. నువ్వు ఊహించలేవు దేవుడు అంటే, అంత ఉన్నతుడు. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, పోనీ ఈ ట్యాబ్ని తీసుకుందాం. ఈ ట్యాబ్ ఎవరు తయారు చేశారు? నేను చేశానంటే నేను కాదు, నేను యాడ్విన్ ఇచ్చాడు అంటాను. యాడ్విన్ నువ్వు ఎక్కడి నుంచి ఒక మింటూ ఇచ్చాడు. ఇలా వెళ్ళిపోతుంటూ ఇన్ఫినైట్ రిగ్రెస్ లేదు అని అంటామా? లేకపోతే ఎవరో ఒకళ్ళు కూర్చొని ఇది ఎవరు తయారు చేయాలి, నేనే తయారు చేసినట్టు ఉంటేనే ఈ ట్యాబ్ ఎగ్జిస్టెన్స్లో ఉంటుంది. యూనివర్స్ కూడా అంతే. ఎవరో ఒక సర్టెన్ పాయింట్ దగ్గర ఉండి ఏం చెప్పాలంటే ఇది నేను మాత్రమే అని చెప్పిన వాడు కావాలి.
దాన్ని ఏమనంటే ఐ యామ్ అన్న మాట ఉపయోగించాడు. అందుకని ఆయన పేరే ఎలా ఇంట్రొడ్యూస్ చేసుకుంటే ఐ యామ్ దట్ ఐ యామ్. దేవుడు మాత్రమే చెప్పగలిగిన వర్డ్ అది, దేవుడు మాత్రమే చెప్పగలిగిన పదం. హెలెన్ కెల్లర్ అనే ఒక మీకు తెలిసి ఉంటుంది కదా, హెలెన్ కెల్లర్ గురించి తెలుసు. షీజ్ ఆల్మోస్ట్ తను డేస్ బేబీగా ఉన్నప్పుడే కళ్ళు పోయింది. బాధాకరమైన విషయం ఏంటంటే కళ్ళు లేని వాళ్ళతో, బ్లైండ్ పీపుల్తో మీరు ఎట్లా చెప్తారు ఒక విషయాన్ని? మాటలతో చెప్తే సరిపోతుంది కళ్ళు లేని వాళ్ళకి. అదే కళ్ళు ఉన్నాయి కానీ చెవి వినబడినోడికి సైకిల్ చేస్తే సరిపోతుంది. ఈ రెండు ఉన్న వాళ్ళకి, ఈ రెండు ఒకరికి ఉంటాయి. కొత్తగా ఒకటి ఇన్వెంట్ చేయవలసి వచ్చింది. ఇలాంటి వాళ్ళకి ఒక సత్యం చెప్పాలి అని అంటే ఆ సత్యం చెప్పడానికి ఒక 19 years old చైల్డ్ బ్లైండ్ అయిపోయింది, వినబడు. కాబట్టి ఒక అసైన్మెంట్ ఎలెన్ సుల్వియన్ అనే ఒక ట్యూటర్కి అప్పచెప్పారు పేరెంట్స్. ఎలెన్ సుల్వియన్ ఏం చేసిందనంటే కొత్త కాన్సెప్ట్ని ఇంట్రొడ్యూస్ చేసింది. అదేంటంటే వాటర్ అని తనకు నేర్పాలి అని అంటే వాటర్ని తన చేతిని వాటర్ మీద తాకి అది వస్తుంది కదా, ఆ స్పర్శ వస్తుంది కదా, ఆ తర్వాత వాటర్ అనడానికి ఆ పదాన్ని తీసుకొచ్చి తన నోటి దగ్గర పెట్టి వాటర్ అని తన పెదాల్లో వచ్చిన మూమెంట్తో వచ్చే వరకు తనకు నేర్పింది. అట్లా వాటర్ నేర్చుకుంది. అంటే ఒక్క లైఫ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి సుల్వియన్ తన లైఫ్ అంతా ఇచ్చింది. అంతవరకు స్పెండ్ చేసింది. ఒక లైఫ్ని కన్స్ట్రక్ట్ చేయడానికి ఒక లైఫ్ తీసుకుంది యానీ సుల్వియన్. ఇలాగ తను పదాలు నేర్చుకుంది, ఆల్ఫాబెట్స్ నేర్చుకుంది, సెంటెన్స్ ఫామ్ చేసింది, మాట్లాడుతుంది, ప్రజలతో మాట్లాడుతుంది. కానీ ప్రజలు మీరెళ్ళి యాడ్విన్ వెళ్ళి ఇప్పుడు తనకేమైనా చెప్పాలనుకో మీ వల్ల కాదు. అప్పుడు ఖచ్చితంగా యాడ్విన్ ఏం చేయాలంటే సుల్వియన్ కలవాలి, యానీ సుల్వియన్. సో అప్పుడు ట్యూటర్ తనకి అర్థమయ్యే రీతులు చెప్తే అప్పుడు తను మాట్లాడుతుంది, రెస్పాన్స్ ఇస్తుంది, మాట్లాడుతుంది. కాబట్టి ఇలాంటి టైంలో వీళ్ళంటే ఫిలిప్ బ్రూక్స్ అనే ఒక పాస్టర్కి దేవుని గురించి చెప్పమని పేరెంట్స్ అప్పచెప్పారు. ఎవరికి? హెలెన్ కెల్లర్కి చెప్తే ఆయన వచ్చాడు, చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఆ పద్ధతుల ద్వారా. అంటే తనకి ఏదైనా విషయం అనేది ఎలా చెప్పింది, ఎవరు చెప్తే నేర్చుకుంది కదే. అంటే ఇప్పుడు ఏ కాన్సెప్ట్ చెప్పాలంటే ఎవరో చెప్తేనే నేర్చుకోవాలి కదా. ఈయన చెప్పడానికి ట్రై చేస్తూ ఉన్నాడు, ఫిలిప్ బ్రూక్స్ చెప్తా ఉన్నాడు ట్రై చేస్తుంటే ఆవిడన్న మాట ఏంటంటే, బహుశా నువ్వు దేవుడి గురించి చెప్పడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నామో, నాకు ఆయన ఉన్నాడని తెలుసు కానీ ఆయన పేరేంటో నాకు తెలియదు అంది. ఎట్లా తెలుసు? హెలెన్ కెల్లర్కి వాటర్ ఉంది అని చెప్పడానికి వాటర్ అనే కాన్సెప్ట్ ఎవరో ఇంట్రడ్యూస్ చేస్తేనే తెలుస్తుంది వాటర్ ఉన్నదని. అలాంటిది దేవుడు అనే కాన్సెప్ట్ నాకు ఎవరు చెప్పకుండా దానికి ఎట్లా తెలిసింది? అది ఎట్లా తెలిసింది అని అంటే దేవుడు మనిషిని అట్లా తయారు చేశాడు. ఆ కాన్షియస్లోనే దేవుడు ఎగ్జిస్టెన్స్ని నేను డినై చేయలేని కాన్సెప్ట్, ఇటర్నిటీ అనే కాన్సెప్ట్ నా హార్ట్లో పెట్టాడు దేవుడు. అట్లా నేను తెలుసుకుంటూ ఉంటాను. సో చాలామంది ఏం చెప్పడానికి ట్రై చేశారంటే దేవుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేశారు, దేవుడికి పేర్లు పెట్టడానికి ట్రై చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్లేటో ఆయన ఏమంటాడంటే దేవుడిని ఉపయోగించిన మాట ఏంటంటే జియోమెట్రిషియన్ అన్నాడు. దేవుడికి పెట్టిన పేరు ఈజ్ అ జియోమెట్రిషియన్, ప్లేటో పెట్టిన పేరు. అరిస్టాటిల్ ఏం పెట్టాడు అని అంటే ద ప్రైమ్ మూవర్ అన్నాడు, దేవుడికి పెట్టిన పేరు ద ప్రైమ్ మూవర్ అన్నాడు. ఏథెన్స్లో ఉన్న వాళ్ళు ఏం పెట్టారంటే అన్నౌన్ గాడ్ అన్నారు. మాకు తెలియదు ఉన్నాడు కానీ ఆయన పేరేంటో మాకు తెలియదు, ఆయన ఎవరో ఎట్లా ఉంటుండో నాకు తెలియదు అని వాళ్ళ పేర్లు పెట్టారు. ఇలా ప్రపంచం అంతా పెట్టుకుంది. అందుమాత్రం కాదు, హెగెల్ ఏమంటాడంటే ది అబ్సల్యూట్ అన్నాడు, జర్మన్ ఫిలాసఫర్. దేవుడికి పెట్టిన పేరు ది అబ్సల్యూట్ అన్నాడు. హెర్బర్ట్ స్పాన్సర్ ఏమంటాడనంటే ది అన్నౌనబుల్ అన్నాడు. హెర్బర్ట్ స్పాన్సర్ ఇంకా విచిత్రంగా చెప్పిన మాట ఏంటంటే ఈ ప్రపంచం ఎలా వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇచ్చాడు. 5 ఫినామినల్స్తో ఈ ప్రపంచం ఎగ్జిస్టెన్స్లోకి వచ్చిందంట. ఒకటి ఏమంటే టైమ్, ఫోర్స్, యాక్షన్, స్పేస్ అండ్ మ్యాటర్తో యూనివర్స్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది అంటాడు నాస్తికుడు. కానీ తను చెప్పిన మాట ఒకే ఒక్క వర్స్లో ఉంది. ఇన్ ద బిగినింగ్ దట్ ఇండికేట్స్ ద టైమ్, గాడ్ ఈజ్ అ ఫోర్స్, క్రియేటెడ్ ఈజ్ అన్ యాక్షన్, హెవెన్స్ ఈజ్ అ స్పేస్, ఎర్త్ ఈజ్ అ మ్యాటర్. ఈ 5 ఫినామినల్స్తోనే దేవుడు వల్లే యూనివర్స్ ఎగ్జిస్టెన్స్లోకి వచ్చింది. దేవుని వల్లే యూనివర్స్ ఎగ్జిస్టెన్స్ అవుతుంది. సిగ్మండ్ ఫ్రాయిడ్ ఏమంటాడంటే దేవుణ్ణి ఏమంటాడంటే ఏ పర్సనైజ్డ్ గాడ్ సైకలాజికల్లీ నథింగ్ అదర్ దాన్ ద మ్యాగ్నిఫైడ్ ఫాదర్. మీ ఇంట్లో మీ తండ్రులు ఉన్నారు కదా, మీ తండ్రిని మ్యాగ్నిఫై చేసుకుంటేనే పరలోకపు తండ్రి అయ్యాడు.
అంతేగాని యాక్చువల్గా పరలోకపు తండ్రి అని దేవుడు అంటూ ఏమీ లేడు. ఇంకా చెప్పాలంటే ఒక కాస్మిక్ కంఫర్ట్ కోసం నువ్వు దేవుని పెట్టుకున్నావు. ఒక సైకలాజికల్ కంఫర్ట్ అని ప్రపంచం చెప్తుంది. ఇలాంటి టైంలో బైబిల్ చెప్తుంది అంటే ఐ ఆమ్ గాడ్ అంటే ఏంటో నాకు అర్థం. చాలామంది డిస్టర్బ్గా ఉన్నారు. ఎనీ డిస్టర్బెన్స్? సో సైకలాజికల్ కంఫర్ట్ అని మాట్లాడుతూ ఉన్నారు. సో నేను ఒక మాట మీకు మాట్లాడతాను. ఈ ప్రశ్న లాస్ట్ టైం కూడా నేను వైజాగ్లో ఉన్నప్పుడు వచ్చింది. అంటే ఎవరు వేశారంటే వాళ్ళకి కాలేజ్లో స్టూడెంట్స్ వేసిన క్వశ్చన్. దేవుడు మనిషి పెట్టుకున్న ఒక సైకలాజికల్ కంఫర్ట్ కోసం పెట్టుకున్నవాడు, కానీ యాక్చువల్గా దేవుడు లేడు. ఇప్పుడు చెప్పండి, ఈ స్టేట్మెంట్ని ఎలా తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్తాను ఎవరికో, ఫర్ ఎగ్జాంపుల్ జాన్కి చెప్తాను, జాన్ సందీప్కి చెప్తాను. జాన్ సందీప్ అంత కాన్ఫిడెంట్గా ఎందుకు ఉంటాడు అని అంటే వెనకాల 10 కోట్లు ఉన్నాయి అకౌంట్లో. ఉన్నాయి ఉన్నాయి, ఆ పక్క ఇంకెక్కువ ఉన్నాయి. సో ఇప్పుడు చెప్పండి, జాన్ సందీప్ యొక్క కాన్ఫిడెన్స్కి 10 కోట్లు ఉన్నాయి, అందుకని తను కాన్ఫిడెంట్గా ఉన్నాడు, అంబానీ అంత కాన్ఫిడెంట్గా ఉన్నాడు అని చెప్పినప్పుడు, లేదండి అలా ఊహించుకొని ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటాడు అని అంటే ఊహల నుంచి కాన్ఫిడెన్స్ వచ్చేస్తుందా? క్వశ్చన్ వేసేవాడు చెక్ చేసుకోవాలి, నిజంగా వీడి కంఫర్ట్కి నిజంగా 10 కోట్లు ఉండే కాన్ఫిడెన్సా లేదా లేనిది పెట్టుకొని కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటున్నాడా అనేది. గాడ్ ఈజ్ ఎ కాస్మిక్ కంఫర్టరా? నువ్వు లేని దేవుడిని ఒకటి పెట్టేసుకొని అంత కాన్ఫిడెంట్గా నా లైఫ్ని అంతా మొత్తం పెట్టేస్తానా ఆయన చేతిలో? ఆర్ నిజంగా దేవుడు ఉన్నాడని చెక్ చేసుకోవాలా? లీ స్ట్రాబెల్ జర్నలిస్ట్, క్రైమ్ డిపార్ట్మెంట్ చెందిన జర్నలిస్ట్, తన జీవితంలో దేవుడు లేడు అని బ్రతికి అమెరికాలో ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్ లేదా ఫారెన్సిక్ దాంట్లో ఇన్వెస్టిగేషన్ జర్నలిస్ట్గా ఉన్న అతను, తన వైఫ్కి తనకి పడేది కాదు, మాట దెబ్బలాడుకునేవారు. కానీ సడన్గా తన వైఫ్ తన ప్రభుని నమ్ముకుంది. ఇంట్లోకి వస్తే తన వైఫ్ యొక్క బిహేవియర్ మొత్తం మారిపోయింది. ఈయనకి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది, ఏంటి ఇంతకుముందు ఇట్లా రివర్స్ అయిపోయేది, ఇప్పుడు ఏంటి రివర్స్ అవ్వట్లేదు, ప్రతి దానికి ఏంటి ఇట్లా అయిపోయింది క్వశ్చన్ చేసుకుంటూ వచ్చి అప్పుడు దానికి స్టార్ట్ అయింది అంటే నిజంగా దేవుడు అనేవాడు ఉన్నాడా? ఉంటేనే ఇంత మార్పు ఉంటుంది, లేని దేవుడిని పెట్టుకుని ఇంత లేదు. సో ఎంత కాన్ఫిడెంట్ నమ్మింది, అప్పుడు రీసెర్చ్కి స్టార్ట్ అయ్యాడు, ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాడు. దేవుడు ఉన్నాడా లేదా అని ఇన్వెస్టిగేషన్ ప్రపంచంలో సైంటిస్టులు అందరితో కలిసి ఇంటర్వ్యూ చేసిన తన ఫస్ట్ రిలీజ్ చేసిన బుక్ ద కేస్ ఫర్ ఎ క్రియేటర్, ఆ తర్వాత ద కేస్ ఫర్ క్రైస్ట్, ఆ తర్వాత ద కేస్ ఫర్ ద ఫెయిత్, ఆ తర్వాత ద కేస్ ఫర్ ద రియల్ ఫెయిత్. 4 పుస్తకాలు ప్రపంచంలోకి వచ్చినాయి. సో తన కాన్ఫిడెన్స్ తన వైఫ్ యొక్క చేంజ్ని చూసి నిజంగా దేవుడు అనేవాడు ఉంటేనే ఈ చేంజెస్ వస్తాయి, లేదా అవ్వవు. ఐ యామ్ అన్న ఒక ఆయన లేకపోతే నా లైఫ్లో చేంజెస్ రావు. కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ ఇస్తూ ఉంది. కాబట్టి ఈవెన్ మనం ఒక వండర్ ల్యాండ్ లేకపోతే ఇలాంటి స్టేట్మెంట్స్లో మనం చూస్తాం, దేవుణ్ణి ఎట్లా చూపిస్తారు ఫెయిరీ టైల్ స్టోరీస్లో, ఒక జీనిలాగా చూపించే దేవుళ్ళు. ఇలాంటి దేవుళ్ళని ఎవరికి వాళ్ళు అనుకూలంగా వాళ్ళ సొంత దేవుళ్ళని తయారు చేసుకున్న టైంలో నాకు రియల్ ఒక ఆయన చెప్పాలి, ఐ యామ్ అని ఇంట్రొడ్యూస్ చేసుకొని నేను అసలైన వాడిని అని చెప్పుకోవాల్సి వస్తుంది. ఆయన ఇంట్రొడ్యూస్ చేసుకున్నప్పుడే నా పేరు అలెఫ్ కాదు, నా పేరు పలానా ఇది ఎక్స్ అనేది కాదు, లాంగ్వేజ్ కూడా లేనప్పుడు నేనే ఉన్నాను, అదే నా పేరు ఐ యామ్. అందుకని ఏ లాంగ్వేజ్లో నేను చెప్పను పేరు ఐ యామ్. నా పేరే నేను, ఏమీ లేనప్పుడు ఏది ఉందో ఏముంది నేనే ఉన్నాను, అదే నా పేరు ఐ యామ్ దట్ ఐ యామ్ అంటా ఉన్నాను. అందుకని యేసు ప్రభు అదే పరిస్థితిని తీసుకొని ఆయన ఉపయోగించిన స్టేట్మెంట్స్లో మనం చూస్తే, ఆయన అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు మేము ఎవరిని వెతుకుతున్నామో అని అడిగారు యేసు ప్రభుని. యేసు ప్రభు వెళ్ళి అడిగాడు ఎక్కడ, గెత్సేమని తోటలో. ఆయన అన్నాడు మేము నజరేయుడైన యేసుని వెతుకుతున్నాం. ఆయన ఏమన్నాడు తెలుసా, నేనే అన్నాడు, ఐ యామ్ అన్నాడు. అదేంటండి పోలీసులు అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు అలెఫ్ ఎవడు ఎక్కడ అంటే నేనే అంటే ఏం చేస్తారు? దానికి దేవుడు అన్నట్ట స్టేట్మెంట్, అరెస్ట్ చేసి తీసుకుపోతారు కదా నేనే అన్నప్పుడు, అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు. కానీ నాకున్న మాట ఏంటి, వాళ్ళు రాగానే నేనే అని అనగానే వాళ్ళు మోకరించారట. అరెస్ట్ చేయడానికి వచ్చిన
సోల్జర్స్, జూయిష్ సోల్జర్స్ మోకరించడం ఏంటి? ఆ స్టేట్మెంట్ ఆయన మామూలుగా నువ్వు నేను చెప్పుకున్న ఐఆమ్ కాదు, తండ్రి యెహోవా లేదా ఫాదర్ చెప్పిన ఐఆమ్ అనే స్టేట్మెంట్ లేదు. అందుకని ఆయన మోకరించారని ఉంది అక్కడ చాలా క్లియర్. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్స్ తండ్రితో సమానంగా ఎంచుకున్న స్టేట్మెంట్స్, ఆయన త్రిత్వంలో ఉన్న దైవత్వం నుంచి ఉపయోగించిన స్టేట్మెంట్స్ అవి. దట్ ఈజ్ ఐఆమ్, నేను ఉన్నవాడిని అనేవాడిని ఉన్నాను. ఈ మాటలు ఉపయోగిస్తూ ఉన్నాడు. ఇది పదే పదే మన యోహాను సువార్తలో 7 సేయింగ్స్ ఉన్నాయి. 7 సార్లు ఐఆమ్ అని చెప్పిన స్టేట్మెంట్స్ ఉన్నాయి. అవి మనం ఒక్కొక్క వీక్ ఒక్కొక్కటి మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అయితే ఒక విషయం ఏంటంటే, ఎందుకు నేను దేవుడిని తెలుసుకోవాలి అని అంటే, ఫస్ట్ థింగ్ మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, ఆయన పేరులోనే ఆయనలోనే ఏముందంటే రక్షణ ఉంది. ఆయన గురించి తెలుసుకోవడంలోనే రక్షణ, నిత్య జీవితం ఉంది అనే మాటలు ఉపయోగించాడు. మీకు బ్లైండ్ బెగ్గర్ని హీల్ చేసిన కాన్సెప్ట్ తెలుసు. యేసు ప్రభు ఒక గుడ్డివాడిని, ఒక భిక్షగాడిని హీల్ చేశాడు, వెళ్ళిపోయాడు. అయితే ప్రభు వెతుక్కుంటూ వెళ్ళాడంట. అక్కడ ఉన్న మాట అంటే, జీసస్ లెటర్ సర్చ్డ్ ఫర్ హిమ్ అండ్ ఫౌండ్ హిమ్ ఇన్ ద టెంపుల్. అతను వెతికి వెళ్ళాడు. ఒక మాట అన్నాడు ప్రభుని, డూ యూ బిలీవ్ ఇన్ ద సన్ ఆఫ్ మ్యాన్? నువ్వు మనిషి కుమారుని నమ్ముతున్నావా అని అడిగాడు. అతను అడిగిన మాట అంటే, ఆయన ఎవరు అని అడిగాడు. హూ ఈజ్ హీ సర్ అని అడిగాడు. ఆయనకి చెప్పిన మాట ఏంటంటే, అంటూ అక్కడ ఇంకొక మాట అన్నాడు, టెల్ మీ సో దట్ ఐ మే బిలీవ్ ఇన్ హిమ్ అన్నాడు. దెన్ జీసస్ రిప్లైడ్, యూ హ్యావ్ నౌ సీన్ హిమ్, ఇన్ ఫ్యాక్ట్ హీ ఈస్ ద వన్ స్పీకింగ్ విత్ యూ. ఐ ఆమ్. ద మ్యాన్ సెడ్, లార్డ్ ఐ బిలీవ్, అండ్ హీ ఫెల్ ఆన్ హిస్ నీస్ బిఫోర్ జీసస్. యేసు ప్రభుకి తనకి మధ్యన జరుగుతున్న సంభాషణలో ఏం జరిగింది అంటే, ఇట్లా వచ్చి చెప్పాడు. ఏమనంటే, నువ్వు నమ్ముతున్నావా? ఆయన ఎవరో చూపించు, నేను నమ్ముతాను అన్నాడు. నేనే ఆయన్ని అన్నాడు. వెంటనే అక్కడ మోకరించి తన ఆరాధన చేస్తున్నట్టు కనబడుతుంది. బ్లైండ్ బెగ్గర్కి ఫిజికల్ సైటే కాదు, స్పిరిచువల్ సైట్ కూడా ఓపెన్ అయింది. అందుకని వర్షిప్కి వరకు వెళ్ళాడు. ఈవెన్ సైన్స్ స్టూడెంట్స్కి కొంతమందికి ఏముందంటే ఇంటలెక్చువల్ ఐస్ ఓపెన్ అవుతాయి, స్పిరిచువల్ ఐస్ ఓపెన్ అవ్వు. వైజ్ మ్యాన్ ఫ్రమ్ ద ఈస్ట్, లేకపోతే తూర్పు దేశపు జ్ఞానులకి నక్షత్రాన్ని బట్టి యూదుల రాజు పుట్టాడు అనే నక్షత్రం సైన్స్ ద్వారా తెలుసుకున్నారు. కానీ ఆ సైన్స్ ద్వారా ప్రభుని ఆరాధించడానికి వాళ్ళు మాత్రం వెళ్ళారు, మిగతా సైంటిస్టులు వెళ్ళట్లేదు. నీ సైన్స్ ప్రభుని ఆరాధించడానికి తీసుకెళ్తుందా? అక్కడ వరకు వెళ్ళగలుగుతున్నామా? సో ఇక్కడ బ్లైండ్ బెగ్గర్ చేసిన మాట అంటే, ఫస్ట్ రెస్పాన్స్ ఏంటంటే వర్షిప్. ఆయన ఎవరో నేను తెలిసినప్పుడు ఒకటి ఆరాధన వస్తుంది. రెండో మాట ఏంటంటే, ఆయన రెండో రీజన్ ఇంకోటి చెప్తాను. అదేంటంటే, అక్కడ ఉన్న చాలా స్పష్టంగా ఉన్న మాట అంటే ఆరాధన అనే మాట. ఏంటంటే ఈరోజు చాలామంది ఏంటంటే ప్రభుని ఆరాధించడానికి సండే ఇండియా మొత్తంలో ఎన్ని లక్షల మంది, కోట్ల మంది చర్చికి వెళ్ళి ఉంటారు. ఈరోజు ఎన్ని కోట్ల మంది వెళ్ళి ఉంటారు. కానీ నిజంగా బ్లైండ్ బెగ్గర్ లాగా ప్రభుకి సబ్మిట్ అయిన వాళ్ళు ఎంతమంది? ఆయన నిజంగా ఆరాధన చేయడానికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది? దేవుని యొక్క వాక్యం అంటుంది, ఆయన గురించి తెలుసుకుంటే నిత్య జీవం అన్నాడు. నిత్య జీవం ఈ మాట ఉపయోగించాడు. అందుకని బాప్తిస్మా ఇచ్చే యోహాను ఉపయోగించిన మాట, యేసు ప్రభు గురించి ఉపయోగించిన మాట అంటే, ఐ మై సెల్ఫ్ హ్యావ్ సీన్ అండ్ హ్యావ్ టెస్టిఫైడ్ దట్ దిస్ ఈస్ ద సన్ ఆఫ్ గాడ్. ఈయన దేవుని కుమారుడు. నతానియేలు అంటున్నాడు, రబాయ్, ఆర్ యు ద సన్ ఆఫ్ గాడ్? నువ్వు దేవుని కుమారుడు, యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్. సమారిటన్స్ అన్నారు, సమరయ ప్రాంతం చెందిన వాళ్ళు అన్నారు, లోక రక్షకుడు అన్నాడు. ఆయన ఐడెంటిఫై చేశాడు. పీటర్ అన్నాడు, నువ్వు సర్వోన్నతిని దేవుని కుమారుడు అన్నాడు. పీటర్ అన్నాడు. బ్లైండ్ బెగ్గర్ అన్నాడు, లార్డ్ ఐ బిలీవ్ అండ్ ఐ వర్షిప్ హిమ్. ఆయన ఆరాధన చేశాడు దేవుడిగా. మార్తా అన్నది అదేంటంటే, నువ్వు మెస్సేవి, నువ్వు దేవుని కుమారుడు అన్నది. తోమా అంటాడు, మై లార్డ్ మై గాడ్ అన్నాడు. యేసు ప్రభుకి ఉపయోగించిన మాటలు ఐ ఆమ్ సేయింగ్స్ అనే స్టేట్మెంట్స్ ఇక్కడే మనం చూస్తూ ఉంటాం. అందుకని సమరయ స్త్రీతో ఫస్ట్ టైం ఆయన ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత అంటాడు, నీతో మాట్లాడిన వాడు నేనే, ఆయనే. ఏ మెసేజ్ కోసం అయితే నువ్వు వెయిట్ చేస్తూ ఉన్నావో, ఏ ఐఆమ్ అని మీరు మాట్లాడుతున్నారో, నేనే నీకు ఫస్ట్ రివీల్ చేసుకున్నాను. ద ఫస్ట్ పర్సన్ నేను ఐఆమ్. అందుకని 8వ అధ్యాయం 24వ వచనం అంటాడు, యోహాను సువార్త 8వ అధ్యాయం 24వ వచనం అంటాడు, కాగా మీరు పాపంలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పేదని
నేను ఆయనని మీరు విశ్వసించిన యెడల మీరు పాపముల నుండి చనిపోతారని వారితో చెప్పు. అదేనా, మీరు పాపములో ఉండి మీరు చనిపోతారని మీరు చెప్తున్నాను. నేను ఆయనని, నేను ఆ దేవుడిని ఐ యామ్ అని కానీ మీరు విశ్వసిస్తే మీకు నిత్య జీవితం వస్తుంది. సో మీ బిలీఫ్, నా ఇటర్నల్ లైఫ్ ఏంటి అని అంటే ఐ యామ్ అన్న దేవుడిని నమ్మనప్పుడు మాత్రమే. అందుకని 7 సేయింగ్స్ ఏంటంటే దేవుని యొక్క వాక్యం మాట్లాడుతుంది యోహాను సువార్తలో, ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్, నేను జీవాహారాన్ని అన్నాడు. యోహాను సువార్తలో పోయించాడు. అంత మాత్రం కాదు, నేను గొర్రెల ద్వారాన్ని అన్నాడు. తర్వాత నేను గుడ్ షెపర్డ్ని అన్నాడు, మంచి కాపర్ని అన్నాడు. అంత మాత్రం కాదు, నేను పునరుత్థానాన్ని జీవాన్ని, ఐఎమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్ అన్నాడు. అంత మాత్రం కాదు, ఐఎమ్ ద వే, ద ట్రూత్ అండ్ ద లైఫ్ అన్నాడు. అంత మాత్రమే కాదు, ఐఎమ్ ద ట్రూ వైన్ అన్నాడు. నేనే మీకు నిత్య జీవితం ఇస్తాను. నేనే ఆదరించున్నవాడిని, నేను పాస్ట్లో ఉన్నవాడిని, ప్రజెంట్లో ఉన్నవాడిని, ఫ్యూచర్లో ఉన్నాను, మీ లైఫ్లో ఎప్పటికప్పుడు ఇన్వాల్వ్ అయిన వాడిని. సో ఐఎమ్ సేయింగ్స్ అనేవి ఏం చెప్తున్నానంటే యేసు ప్రభు ఎవరో చెప్పడమే కాదు, మనకు చెప్తున్నాం కాదు, ఆయన మన కోసం ఏం చేయగలడు, మన జీవితాల్లో ఎలాంటి మార్పు తీసుకురాగలడు అనేది ఐఎమ్ సేయింగ్స్ వల్ల మనకు అర్థమవుతుంది. ఐఎమ్ సేయింగ్స్లో అవే కనబడుతుంటుంది. కాబట్టి ఇఫ్ యూఆర్ స్పిరిచువల్లీ హంగర్ అయితే యేసు ప్రభు ఏమంటాడంటే ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్ అంటాడు. మీరు డార్క్నెస్లో ఉంటే ఆయన ఏమంటాడంటే ఐఎమ్ ద లైట్ అని అంటాడు. ఒకవేళ మీరు డెత్ గురించి, మరణం గురించి భయం ఉంటే ఐఎమ్ ద రిజరక్షన్ అండ్ లైఫ్ అని మాట్లాడతాడు. మీకు సమృద్ధి జీవం కావాలంటే నేనే జీవాన్ని అని అంటాడు. మీకు ఫ్రూట్ఫుల్గా ఉండాలి లైఫ్ అని అనుకుంటే మీరు నాతో అంటగట్టబడినప్పుడు మాత్రమే నేను ఏమంటాడు ఐఎమ్ ద ట్రూ వైన్ అంటాడు ఆయన. ఇవన్నిటికి ప్రభు మాత్రమే ఆన్సర్ ఇస్తా ఉన్నాడు. అందుకని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, ఐఎమ్ ఈజ్ అ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ వర్డ్. అది ఎవరి చేత నింపబడకుండా ఆయనకు ఉనికిలో ఉన్నవాడు. అది నా జీవితానికి ఏం చేస్తుంది అని అంటే, నేను లాస్ట్ టైం ఒకసారి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, అది మీకు చెప్పాను, అక్కడ చెప్పాను, నాకు గుర్తులేదు. మాకు రాజమండ్రిలో కొవ్వూరు నుంచి వెళ్తున్న ఒక బ్రిడ్జ్ ఉంటుంది, అది గోదావరి మీద ఉంటే ఆ బ్రిడ్జ్, అది అక్కడి నుంచి వెళ్ళాలి. కాబట్టి ఆ బ్రిడ్జ్ ఒకరోజు ఏమైందంటే రిపేర్కి వచ్చింది, ఆ బ్రిడ్జ్ని క్లోజ్ చేశారు. కాబట్టి మనకున్న రెండు అవకాశాలు, ఒకటి అంటే మేము బోట్ తీసుకుని యువతలకు రావాలి, లేదు అని అంటే ధవళేశ్వరం అనే ప్రక్కన ఒక ఊరు ఉంటుంది, ఆ ఊరిలో డ్యామ్ ఉంటుంది, డ్యామ్ మీద నుంచి రావాలి. కాబట్టి ఆ డ్యామ్ ఎట్లా ఉంటుందంటే మధ్యలో ఊర్లు కూడా ఉంటాయి, బొబ్బర్లంక అని ఇట్లాంటి ఊర్లు మీకు తెలుసు, అలాంటి ఊర్లు కూడా ఉంటాయి, అంటే నది మధ్యలో ఇవి ఉంటాయి. సో లాస్ట్ 2 days బ్యాక్ సిస్టర్ ఆశా గారు ఊరు వెళ్ళాను, అటు నుంచి వస్తాను. సో నేను అది జ్ఞాపకం తీసుకుంటా ఉన్నాను. ఇది ఒక 10 years బ్యాక్ సంగతి. నేను బైక్ మీద వస్తున్నాను, అటు నుంచి వస్తా ఉన్నాను. సో ఇది ఎప్పుడైతే బ్రిడ్జ్ క్లోజ్ చేశారో దీని నుంచి వస్తుంటే ఏమైందంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. కాబట్టి ఇలా చూసేటప్పటికి ఏమైందంటే కొంతమంది బైక్స్ తీసుకొని కింద ఏదంటే డ్యామ్ ఉంది కదా, డ్యామ్ నుంచి వాటర్ స్లోగా వెళ్తుంది, వాళ్ళు ఏం చేశారంటే బండి తీసుకొని అంటే బ్రిడ్జ్ నుంచి కింద దిగి అది దాటిపోయి ట్రాఫిక్ లేన్ దగ్గర మళ్ళీ ఎక్కి వెళ్ళిపోతా ఉన్నారు. అంటే వాటర్ స్లోగా వెళ్తుంది కాబట్టి నేను కూడా, అందరు బైక్స్ తీశారు కదా అని నేను కూడా బైక్ తీసేసి 2 అడుగులు వేసిన తర్వాత గుర్తొచ్చింది నాకు ఈత రాదు కదా అని. ఇప్పుడు ఇక్కడ స్కిడ్ అయితే ఏమవుతాను, చచ్చిపోతాను. స్కిడ్ అయితే ఇంకో స్టెప్ వేసాను, ఎక్కడ స్కిడ్ అయినా చచ్చిపోతాను. ఇంకో స్టెప్ వేసాను, ఎక్కడ స్కిడ్ అయినా చచ్చిపోతాను. మూమెంట్ బై మూమెంట్, స్టెప్ బై స్టెప్ దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి ఇక్కడ ఈరోజు ఈ ప్రసంగం చేయగలుగుతాను. మూమెంట్ బై మూమెంట్, స్టెప్ బై స్టెప్, సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ అన్న ఆయన గ్రావిటీని, ఫిజిక్స్లో ఉన్న ప్రతి కాన్స్టెంట్స్ని, ఆక్సిజన్ని, లైఫ్కి పాసిబుల్ అయిన ప్రతి సోర్సెస్ని మూమెంట్ బై మూమెంట్, స్టెప్ బై స్టెప్, ఎవ్రీ పికో సెకండ్లో ఆయన నిర్ణయించాడు కాబట్టి ఈ యూనివర్స్ ఎగ్జిస్టెన్స్లో ఉంది. నేను ఆ ఎగ్జిస్టెన్స్కి కారణం ఏంటి తెలుసా? బికాస్ హీ ఎగ్జిస్ట్స్. అందుకని ఆయనకి ఉన్న పేరంటే ఆయన నెసెసరీ బీయింగ్ అంటాం. నేను అట్లా కాదు, నేను కంటింజెంట్ బీయింగ్, అంటే ఐఎమ్ ఎ డిపెండెంట్. నేను బ్రతకాలంటే గాలి కావాలి, వాటర్ కావాలి, అవునా కదా, గాలి కావాలి. అందుకని మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదట, దేని నుంచి మాట్లాడతాడు, దేని చూపిస్తాడు? రొట్టె వల్ల మాత్రం కాదు, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వల్ల జీవిస్తాడు. ప్రపంచం చెప్తుంది అంటే నువ్వు తిండి వల్ల బ్రతుకుతావు అంటున్నాను కదా, దేవుని చెప్తున్న మాట అంటే అరే మనిషి బ్రతికేది ఏంటి తెలుసా? భూమిని కలుగజేసిన దేవుడు, ఆ భూమికి పండమని ఆజ్ఞాపించిన దేవుని యొక్క మాట వల్ల వస్తున్న రొట్టె వల్ల బతుకుతున్నావు.
నా మాట, దానివల్ల రొట్టె వస్తుంది, దానివల్ల నీకు ఫుడ్ వస్తుంది. నా ఎగ్జిస్టెన్స్ లేకపోతే నీ లైఫ్ సస్టైన్ కాదు. మూమెంట్ బై మూమెంట్, స్టెప్ బై స్టెప్, ఎవ్రీ పికో సెకండ్లో దేవుని మీద ఆధారపడే మన జీవితాలు ఉన్నాయి. కాబట్టి దేవుడిని ప్రభుని చూసినప్పుడు ది గ్రేట్ ఐ యామ్, ది గ్రేట్ ఐ యామ్. ఈరోజు ముస్లిం సహోదరులు వచ్చి చెప్పిన మాటలు ఏంటంటే, యేసు ప్రభు దేవుడని ఎక్కడ చెప్పుకున్నాడు. సో నెక్స్ట్ వీక్ నుంచి మనం ఒకటి వాట్ ఈస్ ఐ యామ్ లివింగ్ బ్రెడ్ అంటే ఏంటో, ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. లివింగ్ బ్రెడ్ అంటే ఏంటో ఒకటి మనం నేర్చుకున్నాం. యేసు ప్రభు ఎక్కడ దేవుడు అని చెప్పుకున్నాడు. సో నేను వాళ్ళని అడిగాను, మాట ఏంటంటే దేవుడు అని చెప్పుకోలేదు కాబట్టి మీరు నమ్మలేదంటారా, నమ్మలేదు అనేదా ప్రశ్న. ఓకే సరే, అయితే ఇప్పుడు యూదులు ఎందుకు నమ్మలేదు యేసు ప్రభుని అడిగాను. వాళ్ళు ఎందుకు నమ్మలేదు? దేవుడని చెప్పుకున్నామని నమ్మలేదు వాళ్ళు, అందుకని బట్టలు నింపుకున్నారు వాళ్ళు. నీకేమో దేవుడని చెప్పుకోలేదు అని నువ్వు నమ్మలేదు అంటున్నావు కదా. ఇది 615 సంవత్సరాల తర్వాత వచ్చిన ఇస్లాం. మీరు ఇప్పుడు చెప్తున్నారు, మొదటి శతాబ్దంలో ప్రభువు చెప్పిన ఆడియన్స్ ఆయన ఎందుకు నమ్మలేదంటే, ఆయన దేవుడని చెప్పుకున్నందుకు ఐయామ్ అని చెప్పిన మాట నువ్వు దేవునితో సమానంగా ఎంచుకుంటున్నావు, ఇది దేవదూషణ అని బట్టలు చింపుకున్నారు. వాళ్ళకి అర్థమైంది ప్రభు చెప్పిన మాట. 21st century నీకు ఎట్లా అర్థమైందని కాదు, ఐయామ్ అనే సేయింగ్స్లో ఇది తండ్రికి లేదా దేవునికి చెందిన మాటలు, యేసు ప్రభు యొక్క దైవత్వానికి చెందిన మాటలు. అవేంటంటే ఆయన దేవుడు అనే విషయం మనకి అర్థమవుతుంది ఐయామ్ సేయింగ్స్లో. గాడ్స్ యొక్క యేసు ప్రభు యొక్క దైవత్వం. ఈ మధ్యన మీరు చూస్తున్నారు, మీరు న్యూస్లో చూసినప్పుడు, యూట్యూబ్లో చూసినప్పుడు, ఈ మధ్యన పిడి సుందరరావు గారు శిష్యులందరూ బయలుదేరి ప్రసాద్ రెడ్డి గారికి అందరూ బయలుదేరి ఏమంటున్నారంటే త్రిత్వం లేదు ఏకత్వమే అని మాట్లాడుతున్నారు. ట్రినిటీ లేదు అని ట్రినిటీని డినై చేస్తూ ఏకత్వం అని మాట్లాడుతున్నారు. యేసు ప్రభు సెమీ గాడ్ లేదా డెమి గాడ్, ఆయన తండ్రి చేత నిర్మింపబడిన మొట్టమొదటి కుమారుడు అని చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకని మీకు ఈ ఫౌండేషన్స్ లేకపోతే వాళ్ళు మీరు ఎదుర్కోలేరు కూడా, గుర్తుపెట్టుకోండి. అందుకని చర్చ్ బి అలర్ట్. అనేకమైన తప్పుడు సిద్ధాంతాలు, తప్పుడు బోధలు మళ్ళీ వస్తూ ఉన్నాయి. సవాళ్ళు బయటించే కాదు, సంఘంలో కూడా సవాళ్ళు ఉన్నాయి. కాబట్టి ప్రభు చెప్తున్న మాట ఐ యామ్ గాడ్, నేను ఉన్నవాడిని అనువాడిని ఉన్నాను అని ప్రభు ఏదైతే యేసు ప్రభు చెప్పాడో అండ్ మోజెస్కి లేదా మోషే టైంలో దేవుడు చెప్పాడో అదే మాటలు యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. ఐఎమ్ ద లివింగ్ బ్రెడ్, ఐఎమ్ ద గుడ్ షెపర్డ్, ఐఎమ్ ద డోర్, ఐఎమ్ ద లైఫ్, ద ట్రూత్ అండ్ ద వే. ఈ మాటలన్నీ అదే తండ్రితో లేదా దేవునితో, ఆయన దేవుని లాగా చెప్పుకుంటున్న విషయాలు. దేవునిలా కాదు, ఆయన దేవుడు అయినాడు. అందుకని ఆది యందు వాక్యం ఉంది, ఆ వాక్యము శరీరం వేసుకొచ్చి భూమి మీదకి వచ్చింది, ఆయన క్రీస్తు అయినాడు. కాబట్టి సో వాట్ ఈజ్ లివింగ్ బ్రెడ్ అంటే ఏంటి, రెజరెక్షన్ అండ్ లైఫ్ అంటే ఏంటో ఒక్కొక్కటి మనం ఒక్కొక్క వీక్ మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం. అలా ఉండేలాగా దేవుడు ఈ మాటలను దీవించడం కాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా తండ్రి, జీవం గల మా ప్రభువా, ప్రభు నీ సన్నిధికి వచ్చాం. ఇది కదవా మేము ఆరాధిస్తున్న దేవుడు మా ఊహలకు అందనటువంటి వాడు, సృష్టిని అందులో సమస్తాన్ని నిర్మించిన దేవుడు, ప్రతిదానికి ప్రభునై ఉన్నాడు. భవిష్యత్తులో తీర్పు తీర్చేది ఆయనే. మా పాస్ట్ని, ప్రజెంట్ని, ఫ్యూచర్ని హోల్డ్ చేసిన దేవుడు. ప్రభుది గదవా గతంలో ఉండేవాడిని అనేది కాదు, నేను అని చెప్పిన దేవుడు. ఇప్పుడు ప్రజెంట్ టెన్స్లో మాట్లాడిన దేవుడు, అది క్రీస్తులో మాత్రమే మేము చూడగలుగుతా ఉన్నాం. ప్రభుది గదవా ఈ ఇంట్రడక్షన్లో మేము నేర్చుకున్న సత్యాలను బట్టి నీకు వందనాలు. ఈ మాటలు వ్యర్థం కాకున్నట్లు మీ కృపను అనుగ్రహించండి. ప్రతి అడుగున, ప్రతి మూమెంట్, ప్రతి స్టెప్ మా ఎగ్జిస్టెన్స్కి కారణం ఏంటంటే నువ్వు ఉన్నావు కాబట్టి. నీ ఎగ్జిస్టెన్స్ అనేది లేకపోతే మా ఎగ్జిస్టెన్స్ ఈ ప్రపంచంలో లేదు. ప్రభుది కదా మేము ఆధారపడే వ్యక్తులము. గాలి కావాలి, ఆహారం కావాలి, ప్రభు ఇవన్నిట్లు ఇచ్చిన దేవుడు కావాలి. కానీ నీకైతే ఎవరి అవసరం లేదు, నువ్వు ఉన్నవాడు అంతే. ఆ ఉన్నవాడు ఉన్నాడు కాబట్టే కంటింజెంట్ బీయింగ్గా మేము డిపెండెంట్ అవుతున్న బీయింగ్స్గా, క్రీచర్స్గా మేము ఉన్నాం. క్రీచర్స్కున్న ప్రతిసారి మా క్రియేటర్ని మేము మర్చిపోతే మా ఉనికి లేదు. ఆయన వల్లే మేము ఊపిరి తీసుకుంటా ఉన్నాం. మై ఎగ్జిస్టెన్స్, మై బీయింగ్ అండ్ మై మోషన్, మేము ఆయన ఎందు ఉనికి కలిగి ఉన్నాము, చలిస్తున్నాము, జీవిస్తున్నాం. మా చలనానికి, జీవితానికి, మా ఉనికికి కారణం నువ్వే. నువ్వంటూ లేకపోతే మా ఉనికి లేదు. నువ్వు ఇచ్చిన ఊపిరి తీసుకుని నీకు వ్యతిరేకంగా మేము జీవిస్తున్నాం. మేము నువ్వు ఇచ్చిన జీవితాన్ని తీసుకొని ఇది కదవా నీకు ఆయాసకరమైన మార్గాలను మేము జీవిస్తున్నాము. సరి చేసుకునే కృపను మాకు అనుగ్రహించండి. ప్రభు ద గ్రేట్ ఐ యామ్ అని మేము నేర్చుకుంటా ఉన్నాం.
ఎలాంటి ఆహారాన్ని మాకు ఇస్తాడు, ఎలాంటి జీవితాన్ని ఇస్తాడు, ఎలాంటి సత్యాన్ని మాకు బోధిస్తాడు మేము భవిష్యత్తులో నేర్చుకోబోతా ఉన్నాం. ప్రమిది కదవా ఒక్కొక్క దాని మీద మాకు క్లారిటీ అనుగ్రహించి నడిపించమని, బిడ్డలందరి పక్షానుగా చేస్తున్న ఈ ప్రార్థన అంగీకరించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. సో ఈ సమయంలో ఆఫరింగ్స్ పట్టుకుందాం. ఆఫరింగ్స్ పట్టుకున్న టైంలో ఒక పాట